నేడు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగైపోతున్నాయి. ప్రాచీన ధర్మానికి, సంస్కృతికి, ఆచారాలకు, వ్యవహారాలకు మధ్య ఉన్న విశిష్టతను తెలుసుకోవటంలో నేటి చిన్నారులు పూర్తిగా దూరమైపోయారు. ప్రాచీన కాలం నుంచి మన పెద్దలు అనుసరిస్తున్న పర్వదినాల నియమాలని, విశిష్టతని తెలుసుకోవటం అన్నది ప్రధాన ఉద్దేశంగా విద్యార్థులకు సమగ్రంగా వివరించేందుకు ప్రయత్నం జరుగుతూనే ఉండాలి. సాంకేతిక విద్య పెరుగుతున్నప్పటికీ సాంప్రదాయ మూలాలు ఎప్పటికీ మర్చిపోకూడదు. అలాంటి సాంప్రదాయ సాంస్కృతిక విలువల్ని పెంపొందించడానికి చేసే ప్రయత్నంలో భాగంగా సంక్రాంతి పండుగకు సంబంధించిన అనేక అంశాలని విద్యార్థులకు తెలియజేయడానికి వివేకానంద విద్యార్థుల బృందం ప్రయత్నించింది. ప్రాచీన భారతీయ సంస్కృతికి నిలువుటద్దం సంక్రాంతి. సంక్రాంతి అత్యంత ప్రాముఖ్యత కలిగిన పండుగల్లో ఒకటి. కొత్త సంవత్సరం రాగానే మొట్టమొదటిగా జరుపుకునే పండుగ సంక్రాంతి. ఇది ప్రత్యేకంగా భారతదేశంలోని దక్షిణ భారతదేశంలో జరుపుకుంటారు. ఈ పండుగకు ప్రకృతి, వ్యవసాయం, కుటుంబ కలయిక, ఆనందం అనేవి ప్రాధాన్యత కలిగిస్తాయి. సంక్రాంతి సాధారణంగా జనవరి 14 నుంచి లేదా 15 నుంచి జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది. ఇది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సందర్భానికి తార్కాణం. సంక్రాంతి విశిష్టత. మొదటి అంశం సూర్యుడి పూజ. సంక్రాంతి పండుగలో సూర్యుడిని ప్రధానంగా పూజిస్తారు. సూర్యుడి కాంతిలో రైతులు పంటలు పండించి జీవనోపాధిని పొందుతారు. కాబట్టి సూర్యుడు సహజంగా జీవనానికి ముఖ్యమవుతాడు. రెండవ అంశం పంటల పండగ. ఇది ప్రధానంగా పంటల సాగు కాలం ముగియటం, కొత్త పంట తేవడం సందర్భంగా జరుపుకునే పండుగ. రైతులు తమ కష్టానికి ఫలితం పొందిన ఆనందాన్ని కుటుంబ సభ్యులతో పంచుకుంటారు. మూడవ అంశం క్లుప్తకాలం ముగింపు. మకర సంక్రాంతి సంవత్సరంలో నూతన ప్రారంభానికి సంకేతం. ఇది దక్షిణాయన కాలం ముగిసిందని, ఉత్తరాయణ కాలం మొదలైందని సూచిస్తుంది. అలాగే నాలుగవ అంశం భోగి, సంక్రాంతి, కనుమ. సంక్రాంతి పండుగ 3 రోజులుగా జరుపుకుంటారు. భోగి అన్న రోజు పాతను వదిలిపెట్టడం, కొత్త జీవితానికి స్వాగతం చెప్పటం. సంక్రాంతి రోజున, మకర సంక్రాంతి రోజున పూజలు, పిండి వంటలు, పందేలు మరియు పతంగులు ఇలాంటివి నిర్వహిస్తూ చిన్నారులతో పాటు పెద్దలు ఆనందంగా గడుపుతారు. మూడవ రోజు కనుమ. పశువులకు పూజలు చేసి నాటి సేవకు కృతజ్ఞతలు తెలపడం అన్నది ఆనవాయితీగా వస్తుంది. ఇక పిండి వంటలు. సంక్రాంతి రోజున అరిసెలు, పాలీలు, పాయసం వంటి పిండి వంటలు ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఇవి కుటుంబ సభ్యులతో పాటు మిత్రులకు, పొరుగువారికి పంచడం ద్వారా బంధాలను బలపరుస్తాయి. హరికథలు మరియు కళారూపాలు. ఈ పండుగల్లో సాంప్రదాయ హరికథలు, నృత్యాలు, ఆటల ద్వారా సంస్కృతి చరిత్రల్ని పునరుద్ధరించుకోవటం ఆనవాయితీగా వస్తుంది. అలాగే ప్రకృతితో అనుసంధానమైన పండుగ కూడా సంక్రాంతే. ఈ పండుగలో ప్రకృతి, రైతు మరియు సహజం మధ్య ఉన్న సమతుల్యతను, అనుసంధానాన్ని గుర్తు చేస్తుంది సంక్రాంతి. ప్రాచీన భారతీయ సంస్కృతికి చిహ్నంగా, నిలువుటద్దంగా, ప్రతీకగా ఉన్న సంక్రాంతి సంబరాలు ప్రతి ఏటా జనవరి మొదటి వారం తర్వాత వచ్చే 13, 14, 15 తారీఖులో నిర్వహించటం అన్నది జరుగుతోంది. అసలు సంక్రాంతి అంటే ఎలాంటి సందేశాన్ని ఇస్తుందో మనం ఇప్పుడు చూద్దాం. ఈ పండుగ మనకు కొత్త ఆశలు, ఆనందం, సహాయార్థం మరియు సమృద్ధిని అందజేస్తుంది. సంక్రాంతి ప్రకృతి, కుటుంబం మరియు సమాజం అన్నింటికి మధ్య సమతుల్య జీవనాన్ని ప్రోత్సహించే పండుగ.
సో ఇలాంటి అత్యంత ప్రాచీన సంస్కృతికి నిలమైన సంక్రాంతి గురించి విద్యార్థులకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న ఉద్దేశంతో శ్రీ వివేకానంద విద్యావిహార్ ఉన్నత పాఠశాలలో 3 రోజుల పాటు నిర్వహించే పండగకు సంబంధించినటువంటి అంశాలని పరిపూర్ణంగా విద్యార్థుల చేత ప్రదర్శింపజేశారు ఉపాధ్యాయ బృందం. సంక్రాంతి పండుగ అంటేనే ఇది 3 రోజుల్లో జరిగే పండుగ. ఆడపడుచులందరూ ముగ్గుల పైన గొబ్బెమ్మలు పెట్టి ఆట పాడుకుంటారు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న పాత వస్తువులు, పాత సామాన్లన్నీ వేసి గొబ్బెమ్మలు, భోగి మంటలు కూడా వేస్తారు. భోగి ఫెస్టివల్. Now, here are some girls are there. మా ఇంటి స్కూల్ మహాలక్ష్ములు జగేంపర్ గొప్పలు తీసుకొని ఎంతో అందంగా వచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరిని ముగ్గులు, రంగురంగుల ముగ్గులు వేశారు. ఆ ముగ్గుల పైన గొప్పలు పెట్టి వాళ్ళు ఒక పాటను కూడా ప్లే చేస్తాము. కాబట్టి everybody will start now. Let's start. Okay. రైతులారా
దేవగ్రామం అనే ముగ్గులు వేస్తారు. ముగ్గులు వేసిన తర్వాత ఇంటి ఆడపడుచులు బొట్టమలు వేసి బొట్టమల ముగ్గు చుట్టూ ఒక పాటలు కూడా పాడతారు. తదుపరి భోగి మంటలు కార్యక్రమం జరుపుతున్నాము. మంటలు అనగానే ఇంట్లో ఉన్న పాత వస్తువులు అవన్నీ భోగి మంటలలో ఆవు పెట్టుతో చేసే పిల్లలు, ఇంట్లో ఉన్న పాత వస్తువులు, రైతులు సంవత్సరం కొద్ది పంటలు కష్టపడి పండిస్తారు. ధాన్యం కూడా ఇంటికి చేరుతుంది. తర్వాత సంవత్సరం పొడవునా కష్టపడి పనిచేసి రైతులు మకర సంక్రాంతి రోజు అంటే సంక్రాంతి పండుగ సూర్యుడు ఆ రోజు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి సూర్యుడు సంక్రమణం జరుగుతుంది. అంటే సంక్రమణం మకర రాశిలోకి ప్రవేశిస్తాడు సూర్యుడు కాబట్టి ఈ సంక్రాంతి పండుగని మకర సంక్రాంతి కూడా అని అంటారు. దాని ద్వారానే లాస్ట్ చివరి రోజు అంటే సూర్యుడు దక్షిణాయనం పూర్తి చేసి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు కాబట్టి శశికాలం అంటే చలికాలం లాస్ట్ చివరి రోజు భోగి మంటలతో వాళ్ళు చలి కాపాడానికి కూడా కారణంగా భావిస్తారు. గొబ్బెమ్మల విశిష్టత ప్రకృతిని ప్రతిపాదించటం. ఇది ప్రకృతితో మన అనుబంధాన్ని గుర్తు చేస్తుంది. పండుగ అనుబంధానికి కూడా ప్రతీకగా చెప్పబడుతుంది గొబ్బెమ్మ. సంక్రాంతి పండుగ సమయంలో అమ్మాయిలు మహిళలు గొబ్బెమ్మలను తయారు చేసి వాటిని రంగుల గుమ్మాలతో అలంకరిస్తారు. ఇది పండుగకు సౌందర్యాన్ని తెచ్చిపెడుతుంది. ఆధ్యాత్మికత కూడా ఇందులో దాగి ఉందన్న చరిత్ర చెప్తోంది. గొబ్బెమ్మలను లక్ష్మీదేవిగా లేదా భూమాతగా భావిస్తారు. సంక్రాంతి రోజున గొబ్బెమ్మల చుట్టూ పాటలు పాడుతూ పూజలు చేస్తారు. ఇది భూమాతకు కృతజ్ఞతలు తెలియచేయడానికి చేసిన చర్యగా భావిస్తారు మన పూర్వీకుల నుండి. గొబ్బెమ్మలకు సాంఘిక అనుబంధం కూడా ఉందన్నది ప్రధానాంశంగా చెప్పబడుతుంది. ఈ గొబ్బెమ్మల తయారీ సందర్భంగా పల్లెటూర్లలో పిల్లలు మహిళలు కలిసి చేసే కార్యక్రమాలు సామాజిక అనుసంధానాన్ని కూడా బలపరుస్తాయి. పాటలు మరియు సంస్కృతికి సంబంధించిన అనేక అంశాలు కూడా ఇందులో దాగి ఉన్నాయి. గొబ్బెమ్మ చుట్టూ పాటలు పాడటం అనేది మన క్రీడలు కథలు సంగీతాన్ని పురోభివృద్ధి చేయడమే కాకుండా మన సంస్కృతిని ఆచరణలో పెట్టే అవకాశం కలుగుతుందన్న ఒక ప్రధానమైనటువంటి ఆకాంక్షతో కూడా ప్రాచీన కాలం నుంచి ఇదో సంస్కృతిగా వస్తుంది. ఈ గొబ్బెమ్మల పాటల ద్వారా చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు పండుగలో చురుగ్గా పాల్గొంటారు. గొబ్బెమ్మలు మన జీవన విధానానికి సంస్కృతికి ప్రకృతితో అనుబంధానికి నిదర్శనంగా నిలుస్తాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. డియర్ స్టూడెంట్స్, పాఠశాలలో ఏ కార్యక్రమాన్ని నిర్వహించినా అత్యంత అద్భుతంగా నిర్వహించే మీరంతా పాఠశాల ఆణిముత్యాలు. ఈరోజు గొబ్బెమ్మలపై మీరు చేసిన అద్భుతమైన నటనా చాతుర్యానికి అందరూ అభినందించారు. అలాగే 3 రోజుల పండుగని ఒకే రోజు మనం చూపించాం. ఇందులో భాగంగానే భోగి మంటలు, హరిదాసు కీర్తనలు, ముగ్గుల పోటీలు, అలాగే సంస్కృతికి సాంప్రదాయంగా ఉన్న సంక్రాంతి రైతన్నల జీవితాల వెలుగు నింపే పండుగ చెప్పబోతున్నాం. కాబట్టి వారి యొక్క ప్రదర్శన చేసిన విద్యార్థుల అభినయాన్ని కూడా చూసి మీరు ఆనందించవచ్చు.